గాయ్స్, మీలో ఎంతమందికి ఈ రైస్ కథ అనేది తెలుసు? అయితే మన పూర్వీకులందరూ ఈ రైస్ కొనలేని స్థితి నుంచి ఈరోజు ప్రతి పేదవాడి ఇంట్లో రైస్ ఉంటుంది. పూర్వం మన ప్రజలందరూ రాగులు, సజ్జలు ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ లో కాస్ట్‌లో కొనుక్కొని అవి మాత్రమే వాళ్ళు కొనగలిగే స్థితిలో ఉండి అవి తింటూ బతికేవాళ్ళు. అయితే ఇప్పుడు సడన్‌గా అవి ఎందుకు రేట్ ఎక్కువయ్యాయి? అలాగే రైస్ ఎందుకు అంత తక్కువైంది? ఇప్పుడు చూస్తే మిల్లెట్స్ అన్నీ కూడా చాలా వరకు గొప్పవారి ఇంట్లో, కొంచెం డబ్బున్న వారి ఇంట్లో మాత్రమే ఉంటున్నాయి. వాళ్ళు మాత్రమే తింటున్నారు. వాళ్ళని రైస్ అవాయిడ్ చేసి ఇవన్నీ దినుసులతో వండుకుంటున్నారు. అయితే ఈ ఎక్స్‌చేంజ్ అనేది ఎవరు చేశారు? పూర్వం మనం తినే తిండి వాళ్ళకి ఎలా వెళ్ళింది? అలాగే వాళ్ళు రైస్ తినేవాళ్ళంట అప్పుడు. అయితే ఆ రైస్ మనకెలా అందుబాటులోకి వచ్చింది? ఇప్పుడు కూడా మీరు రైస్ మనకి హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.